శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అసలు పంచమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ ఏ సమయంలో చేయాలి, పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, అలాగే కుజదోషం కాలసర్పదోషం తొలగిపోయి శీఘ్ర వివాహం సత్సంతానం కొరకు నాగపంచమి రోజున నాగదేవతకు పూజ ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఏం నైవేద్యాలు సమర్పించాలి, అలాగే చదవలసిన శ్లోకాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమి అని అంటారు. ఈ నాగుల పంచమి శ్రావణ మాసం మొదలైన 5వ రోజున జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడట. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున నీ పూజలు చేస్తారని అనుగ్రహించారట. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఎటువంటి రోగాలు దరిచేరవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వటం, చెట్లను నరకటం చేయకూడదని పెద్దలు సూచించారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి నాగపంచమి 2023వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందామండి. ముందుగా పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. పంచమి తిథి ఆగస్టు 21వ తేదీ సోమవారం ఉదయం 12:21 ప్రారంభమై ఆగస్టు 22వ తేదీ ఉదయం 2 గంటల వరకు ఉంటుందండి. కాబట్టి సూర్యోదయంతో మనకి ఆగస్టు 21వ తేదీ సోమవారం రోజున పంచమి తిథి ఉంది కాబట్టి ఆ రోజునే మనము నాగపంచమిని జరుపుకోవాలండి. ఇక ఆ రోజున పుట్టలో పాలు పోయటము, అలాగే పూజ చేయవలసిన శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఆగస్టు 21వ తేదీ సోమవారం ఉదయం 5:53 నుంచి ఉదయం 8:30 వరకు శుభగడియలైతే ఉన్నాయండి. ఆ సమయంలో నాగదేవతకు పూజ అనేది చేసుకోవాలి. అలాగే పుట్టలో పాలు కూడా ఆ సమయంలోనే పోస్తే చాలా మంచిదండి. ఇప్పుడు నాగుల పంచమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలను ధరించాలి. పూజా మందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గుల్ని పెట్టుకోవాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, మందారాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 ఒత్తులతో నేతితో దీపాన్ని వెలిగించుకోవాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రమును 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమను లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. నాగపంచమి రోజున పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.
నాగపంచమి సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది. కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్ట దగ్గర పాలు పోస్తే సర్పదోష నివారణ జరిగి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించటం, పాలు పోయటం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. దేవాలయములలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2023 సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ చేయవలసిన శుభ గడియలు ఏమిటి, నాగపంచమి రోజున నాగదేవతకి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.